కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ కు ఘోర అవమానం జరిగిందని దళిత సంఘాలు మండిపడ్డాయి. ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ సర్పంచ్ చంద్రశేఖర్ ను ఎస్సీ అని సంబోధిస్తూ వేదికపైన చోటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ను హీనంగా చూసిన ఎమ్మెల్యే పార్థసారథి, కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డబ్బులు వచ్చాయి అయ్యా సర్పంచ్ నోరా అని ఒక నెల వరకు నోరా రాడా ఏమై క్రిస్టియనా ఎందుకని ఉన్నాం. నేరుగా నరేంద్ర మోదీ ధనాపురం సర్పంచ్ కూడా ధనాపురం అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ప్రతి 3 నెలలకు ఒకసారి. అవట్లేదు అనొచ్చు. డబ్బులు వచ్చాయి అయ్యా సర్పంచ్ నోరా అని ఒక నెల వరకు నోరా రాడా ఏమై క్రిస్టియనా ఎందుకని ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? మరి ఇప్పుడు నిజంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నారా? దుర్గా, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వివాదంలో చిక్కుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే పార్థసారథి నియోజకవర్గంలో ఏదైతే ప్రజలతో మమేకమవుతూ సొంతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఠానాపురంలో ఒక ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ ఊర్లో స్థానికంగా ఉన్న సర్పంచ్ ని ఏదైతే వేదిక వద్దకు రావాలని చెప్పి పిలవడంతో అక్కడ వివాదం తలెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన ఏదైతే దళిత వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఇటు పక్కనే ఉన్న ఎవరైతే టీడీపీ నాయకురాలు అతను ఎస్సీ అని చెప్పి సంబోధించడంతో వివాదం తలెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టేజ్ మీదకి రావాలని చెప్పినా కూడా సర్పంచ్ ఏదైతే వేదిక మీదకి రాకుండా అక్కడ కిందికి నిలబడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన ఇప్పుడు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్పంచ్ ని ఏ విధంగా తమ కాళ్ళ వద్దకు నిలబెడతారని చెప్పి ఇటు దళిత సంఘాలు అయితే ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఏదైతే ఎమ్మెల్యే చేసిన తీరును దళిత సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు కొద్దిసేపు క్రితమే డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారు స్పందించడం జరిగింది. తాను ఎవరిని ఎప్పుడు కూడా అవమానించలేదని చెప్పి, ఏదైతే జరిగిన ఘటన పైన కొంత సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేస్తారని చెప్పి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీల మధ్య వివాదం తలెత్తేందుకు ఈ విధంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేసి తమ మధ్య ఏదైతే విభేదాలు తీసుకొచ్చేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నించినట్లుగా తెలుస్తుందని చెప్పి ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే దళితులు ఉన్నారో దళితుల కోసం తాను ఇటు అసెంబ్లీలో కావచ్చు మిగతా చోట్ల కూడా పోరాటం చేశామని చెప్పి ఎవరైతే ఎంఆర్పీఎస్ నాయకులు కలవడానికి వచ్చిన నాయకులతో స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఇటు దళిత సంఘాలు చెప్తూ ఉండడంతో వారికి అటు దళిత నాయకులకు క్షమాపణ చెప్తా అని చెప్పి బహిరంగంగా కొద్దిసేపటి క్రితమే పార్థసారథి చెప్పడం జరిగింది. ఏదైతే వివాదం తలెత్తడంతో ఇటు పార్థసారథి ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరోవైపు ఏదైతే సర్పంచ్ ఉన్నారో వారు ఇప్పుడు ఏదైతే మీడియా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది, అసలు ఏం జరిగిందనే దానిపైన ఇటు సర్పంచ్ కూడా పూర్తి వివరాలు అయితే చెప్పనున్నారు. ఇటు ఎమ్మెల్యే ఇటు సర్పంచ్ వివరాలు ఇవ్వడంతో దళిత సంఘాల నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. దుర్గా, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.